అబ్కీ బార్ 400 పార్ అనేది బీజేపీ స్లోగన్ తోటి ముందుకొస్తుంది. కానీ బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి చాలా చర్చ జరుగుతుంది. ఒక భయాందోళన వ్యక్తమవుతున్నాయి. నిజంగా అట్లా జరుగుతుందా జరగదా? రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు సార్. రాజ్యాంగానికి తూట్లు పొడిచిందే కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజలను ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో, నెహ్రూ కాలంలో పార్లమెంట్లో దళితుల సమస్యలను ప్రశ్నిస్తే నెహ్రూ వ్యతిరేకిస్తే బయటకు వచ్చి రాజీనామా చేసి బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు స్వర్గస్థులైతే ఇవాళ ఢిల్లీలో స్మారక స్తూపం కట్టాల్సిందని చెప్పి పివి నరసింహారావు ఏ విధంగా అవమానపరిచిందో ఆ రోజు అంబేద్కర్ గారిని పార్టీ దాన్ని ముంబై తరలించింది పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాలు దేశాన్ని పాలించింది. ఇలా భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు, రాజీవ్ గాంధీకి ఇచ్చుకున్నారు. ఇలా భారతరత్న ఇచ్చే ప్రయత్నం చేయలే. కాబట్టి ఇలా మేము 33% మహిళలకు మీరు కాంగ్రెస్ మీద ఎన్ని ఆరోపణలు చేసి ఉండొచ్చు. ఇక్కడ సమస్య కాంగ్రెస్ చేసిన తప్పుల గురించి కాదు, మీరు రాజ్యాంగాన్ని మారుస్తబోతున్నారా లేదా అనేది నేను అడుగుతున్నా. అవుతుందా సార్? అది అవుతుందా సార్? వల్ల జనం ఉరికిచ్చి రోడ్ల మీద కొడతారు సార్. మీరు 400 సీట్లు అడుగుతుంది 2/3 మెజార్టీతో రాజ్యాంగ మౌలిక విధానాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని. ఇవన్నీ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి 400 సీట్లు సార్. ఇప్పుడు మా దానిలో 400 సీట్లు ఉంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఎంపీలు ఉంటారా సార్? మా దగ్గర వాళ్ళు ఒప్పుకుంటారా సార్? ఇలా దేశంలో 16 రాష్ట్రాల్లో మేము అధికారులు ఉన్నాం. మా ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎమ్మెల్యేలు లేరా? కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు ఉంది కదా. ఇవాళ మేము రిజర్వేషన్ రద్దు చేస్తామంటే 33% మహిళలకు రిజర్వేషన్ చేయడానికి చిత్తశుద్ధి ఎందుకు పనిచేస్తాం? అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తాం? వాళ్ళు పిలిపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు బీజేపీకి ఓటేయకండి, బీజేపీ గెలిస్తే మీ హక్కులు పోతాయి, మీ రిజర్వేషన్లు పోతాయి. ప్రజలు ఒకటే, మాకు మోడీ గ్యారంటీ, మాకు నమ్మకం ఉంది. ఫస్ట్ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మాట్లాడండి. మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది అంటున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ప్రజలకు తెలుసు వారంటీ అయిపోయిందా గ్యారెంటీ ఉందా అనేది. మీ గ్యారెంటీ గురించి ప్రజలు వస్తున్నారు. ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పాలి. ప్రజలు ఇలా రిజర్వేషన్ల రద్దు విషయంలో వాళ్ళకి తెలుసు ఇది జరగని సమస్య, అసలు ఎట్టి బస్సులో ఇది జరిగి తీరదు. ప్రజలు ఒప్పుకుంటారా సార్ రిజర్వేషన్ రద్దు చేస్తామంటే? కాబట్టి ఇది అవాస్తవం ఇది. కాబట్టి 6 గ్యారెంటీల మీద రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే గాడిది గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడని చెప్పి ఇది మొత్తం ఏ సర్వే చూసినా కూడా ఇవాళ ఎప్పుడైతే రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం గ్రాఫ్ మొత్తం తగ్గిపోయింది, అది అవుట్ అయిపోయింది. ఇవాళ మొత్తం ఇలా ఏ సర్వే చూడండి ఇవాళ మీరు. కానీ చాలా బీసీ ఆర్గనైజేషన్లు కూడా మీటింగ్లు పెడుతున్నారు. పెడతలేరు, ఏదో ఒక బ్యాచ్ వేసుకొని తిరుగుతున్నారు. అంతే, ఒక బ్యాచ్ వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన 6 గ్యారెంటీ సార్. రిజర్వేషన్ రద్దు అనేది అది సాధ్యం కాని పని అని చెప్పి మీరు చెప్పండి సార్, అవుతుందా సార్? అది 2000 సంవత్సరంలోనే అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని సమీక్షించడానికి జస్టిస్ వెంకటాచలయ్య కమిటీ చేసిన మాట నిజం సార్. వెంకటాచలయ్య కమిషన్ ఏం చేసింది సార్? అది 2002లో కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్ట్ని మోడీ నెక్స్ట్ 3వ ప్రధాని అయితే అమలు చేయబోతున్నారు అనేది వాళ్ళు చెప్తున్న వాదన. సార్ 2000 సంవత్సరం వాజ్పేయి గారు వేసారు. దేనికోసం వేసారు సార్? రాజ్యాంగాన్ని కాదు సార్. బాబాసాహెబ్ అంబేద్కర్, మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మా సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలని చెప్పి అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇది జరగలేదు. కాబట్టి దీన్ని ఇంకా తీవ్రతరం చేయాలని చెప్పి వెంకటాచలయ్య కమిషన్ వేస్తే అది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ తప్పైతే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా సార్. మరి గాడి పనులు తొమ్మిదా సార్? ఏం చేసింది సార్ కాంగ్రెస్ పార్టీ? ఈ నివేదిక మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సార్? ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు? కాబట్టి ఏదో పట్టుకొచ్చి చేద్దామంటే సాధ్యంగా ఇప్పుడు ప్రజలు నవ్వుకుంటారు సార్. రిజర్వేషన్ రద్దు అనేది అది మామూలు విషయమా సార్? అది కానీ ఈ విషయం కొంచెం బీజేపీని షేక్ చేసినట్టు ఏం చేయలేదు సార్. కాంగ్రెస్ పార్టీ షేక్ అయింది, దాని షేక్ బ్రేక్ పడ్డది కదా. కానీ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.